బంధు పెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, నీటి తీరువా రద్దు చేసిండు. ఈ కాలం కాకపోయినా 2 పంటలు పండేటట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. అట్లా రైతు గౌరవం పెంచిండు కేసీఆర్. కరువు అనేది లేకుంటే వెంకట కరువు మండలాలు ప్రకటిస్తే ఫస్ట్ కొడపాక మండలమే కరువు మండలం. ఈ రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటిస్తే కొడపాక మండలం పేరు లేకుండా కరువు మండలాలే ఉండకపోతుంది. కానీ ఇప్పుడు అసలు కరువు అనేది ఉన్నదా? కాలం కాలేదని బతకపోతున్నాం, కాలం కాలేదు బొంబాయి పోతున్నాం, కాలం కాలేదని హైదరాబాద్ పోతున్నాం అని ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఉన్నదా? ఎక్కడ? ఇప్పుడు కాలం కాలే బతకపోతున్నాం అనే మాట ఉన్నారు. అరే నాట్లేసేందుకు మనుషులు దొరకలేరు అనే కాలం వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ లేకముందు కాలం కాలేదని మనం పొట్ట చేత పట్టుకుని బతకపోయినాం. ఇప్పుడు మనం 10 మందికి పని ఇచ్చేటట్టు చేసేది అదే కేసీఆర్. ఇది కేసీఆర్ గారు మనకు చేసినటువంటి మంచి పని. అంతేకాదు దాదాపు 2 లక్షల మందికి కొత్తగా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వాన్ని కూడా ఇప్పించిండు మన కేసీఆర్. చాలా మంది సొసైటీలో మాకు మెంబర్షిప్ లేదు, మాకు మెంబర్షిప్ కావాలంటే 2 లక్షల మందికి కొత్తగా సొసైటీలో సభ్యత్వం కల్పించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా చేసిండు మన కేసీఆర్. ఇవాళ మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది? ఉన్న రైతు బంధు బంద్ అయింది, ఉన్న చేప పిల్లలు బంద్ అయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, బతుకమ్మ పండుగకు సీరియల్ బంద్ అయిపోయింది. ఈ మార్పు అయితే వచ్చింది, రాలేదా? ఉన్నాయి ఊడగొట్టే మార్పు వచ్చింది. కొత్త ఏం రాలేదు కానీ ఉన్నాయి ఊడగొట్టే మార్పు తెచ్చింది. కాకపోతే దేవుని దయ చూద్దాం, మన పని మనం చేసుకుంటూ పోదాం. గజ్వేల్ అంటే కేసీఆర్ ఉన్నది ఎంత గౌరవం ఉండే, ఎంత పేరుండే. వీళ్ళు వచ్చినాక అన్ని పనులన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం. ఎంత కొట్టిస్తారు మన గజ్వేల్. కేసీఆర్ సార్ ఉండగా మనకు కదర్ ఉంది, గౌరవం ఉంది. ఎన్నో పనులు చేసుకున్నాం. 50 ఏళ్ళ ముంగటి తీసుకుపోయింది. ఇవాళ వీళ్ళు వచ్చినాక కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను కూడా రద్దు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. బట్ అయినా పెద్దమ్మ తల్లి దయ ఉన్నది మనకు, ఆ అమ్మవారి దీవెన ఉన్నది మనకు. తప్పకుండా మంచే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. పెద్దమ్మ తల్లి దయతో మళ్ళీ మనం మన గజ్వేల్, మన కేసీఆర్, మా ముదిరాజ్ సోదరులందరూ కూడా ఇంకా చల్లగా ఉండాలి, ముందుకు సాగాలి, అమ్మవారి దీవెన నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.